Welcome back to our YouTube channel, Neeli Meghalalo. So Mirchi is the new member. So మా ఆయన చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు మిర్చిని చూసినప్పుడు. రారా మీరు బయటికి, నేను మిర్చిని తీసుకెళ్ళనా? చెప్పు, వస్తావా? దా, ఇప్పుడైనా రా. దా, రావా? సరే, నేను మిర్చిని బయటికి తీస్తున్నా. సరే, బాయ్. మిర్చి కమ్ నాన్న మిర్చి దారా, ఇది బయటకు వస్తుంది. ఇంకా మీరు వేస్ట్ వదిలే, మిర్చి అయితే వస్తుంది బయటకు. కమ్ నాన్న, దారా మిర్చి, నువ్వు రారా మిర్చి, కమ్ ఇయర్. వెరీ గుడ్ నాన్న. మిర్చి వచ్చింది, మీరు రారా. కమ్. జెలస్, మ్యాంగోస్ ఆర్ జెలస్, రైట్? గుడ్ బాయ్. వాటిని కూడా తీసుకొస్తాను, వెయిట్. స్టెప్ అప్ బేబీ. వెరీ గుడ్. Come. So beautiful. See now? Go. ఇప్పుడు ఏం కావాలి? స్నాక్ కావాలి, రైట్? మార్నింగ్ బాదం కంపల్సరీ అండి, నేను ఖచ్చితంగా బాదం ఇస్తానమాట. సో ఈ మధ్య మిర్చి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది బాదంని. చూడండి ఇప్పుడు ఎలా తీసుకుంటుందో. బాగా మింగిల్ అయిపోయింది అనమాట మ్యాంగోస్తో. కమ్ ఆన్ మిర్చి. Nice, Mirchi. Nice. Yeah. Nice. ఫుల్ బిజీ అనమాట ఇప్పుడు. ఈ మూడు మంచిగా ఈ బాదం రెండు బాదమ్స్ తిన్న తర్వాత ఫుల్ ప్లే అప్పుడు ఆడుకుంటాయి ఇక్కడ. దానికి ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ పెట్టాను. ఒక 1 hour వాటి ప్లే టైం ఇది. See you then. Bye-bye. ఇప్పుడు ఇంకా వెయిట్ చేస్తున్నాయి అనమాట. అది కూడా అరుస్తున్నాయి. హలో నాన్నలు, వస్తున్నాను రా. హలో బేబీ, ఏం చేస్తున్నారు? అయిపోయిందా ప్లే టైం? అయిపోయిందా? వచ్చేస్తారా? మిర్చిని తీసుకొచ్చి దాని కేజ్ మీద వేస్తే అది ఎంత రెస్ట్లెస్ అయిపోద్ది అంటే దీని కేజ్ మీదకి రావాలన్నమాట. అంత మంచి ఫ్రెండ్లీ అది. చాలా ఫ్రెండ్షిప్ చేసేసుకుంది అందరినీ. హలో దా మిర్చి, కమ్ హియర్. నీ కేజ్ మీదకి వెళ్ళు. దాని కేజ్ మీద వెళ్ళు. ఎంత రెస్ట్లెస్ అయిపోతుంది. ఆ కేజ్ మీదకి వెళ్ళాలన్నమాట. మిర్చి గో. కింద ఏమైనా ఉంటుంది, వెళ్ళిపోద్ది. పైకి వెళ్ళిపోవాలి, పెత్తనాలు చేయాలి, వాటిని కాసేపు విసిగించాలి. ఇది ఇంత ఉంటుంది బుల్లిది. ఇది వాటిని భయపెడుతుంది. పొట్టోళ్ళు గెట్టోళ్ళు అని ఇదిగో ఇలాగే అంటుంది. చిన్నదా పెద్దదాని కాదు. రాక్షసి. దానికి మసాజ్ ఇష్టమే. అదిగో పెట్టేస్తుంది తల నెమ్మదిగా, కళ్ళే మూసేస్తుంది అసలు. మళ్ళీ నేను మసాజ్ చేస్తా చూడు, ఇష్టం లేదు. నేను మసాజ్ చేస్తాను. సరే ఆడుకోండి కాసేపు, ఆడుకోండి.
ఇప్పుడు 3 ఆడుకుంటాయి మంచిగా. లంచ్ టైం వరకు చక్కగా అసలు డిస్టర్బ్ చేయకపోతే ఆ 3 మంచిగా ఆడుకుంటాయి అనమాట. తర్వాత లంచ్ టైంకి పిలవగానే వచ్చేస్తాయి. జుట్టులో దూరిపోయి నువ్వు జుట్టు మీదేసుకుని ఏం చేస్తున్నావే? బిజీ మీ ఇద్దరు బిజీయా? జుట్లో పడుకుని పోతుందని ఇలా అంటే. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. ఎలా నిల్చోవాలి చూడగా వెళ్ళట్లేదు. పడిపోతాయేమో, దెబ్బ తగులుతుందేమో అని భయం కదా నీకు. నేను ఎందుకు పడేస్తాం రా. చూడు ఏంటి? దీనికి మురుకు అంటే చాలా ఇష్టము. మన ఇండియన్ ఫుడ్స్ మురుకు. మ్యాంగోకి అసలు పిచ్ అనమాట. మన ఫస్ట్ మ్యాంగోకి దా మ్యాంగో కమియా తీసుకునేది లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మ బెస్ట్ కుక్ రా. అమ్మ ఇది కూడా తీసుకుందే మన ఇది. అయ్యో అదిగో అదిగో ట్రై చేస్తున్నాం ఇది. मेरी बनैया क्यों चले ही जाना है मेरी कन्हैया क्यों है आज अपना नहीं मिलन ये संग है उम्र भर का తోడుగా గాలి దారల కావాలి అమ్మా నన్ను వీడొద్దే అమ్మా. ఇది వస్తుందనే వెళ్ళిపోతుంది. రాక్షసి ఇది రాక్షసి. ఇది మ్యాంగో ఇది 1 2 3 పికబూ మిర్చి ఒళ్ళే మిర్చి ఎదుగోండి వాళ్ళ నాన్న మిర్చి. నీకు ఎలా అనిపిస్తుంది మిర్చి వచ్చిన తర్వాత? బాగుంది, మంచి ఫ్రెండ్లీగా అయిపోయింది. అవును, దాని మసాజ్ చూడు. మసాజ్ అంటే పిచ్చిదమ్మది. ఇంకా మిర్చి డాన్స్లు అవి నేర్చుకోలేదండి, కొంచెం టైం పడుతుంది మిర్చికి. ఇప్పుడిప్పుడే ట్రైన్ చేస్తున్నాం మేము మిర్చిని. కానీ మిర్చికి చాలా ఇష్టం ఇలాగ ఉండడం అంటే. ఏమైందా అన్న అంత కోపం వస్తుంది? దీనికి ఏది భయం లేదండి అసలుకి.
అస్సలు భయం లేదు ఎందుకు దీనికి. కోపం ఎందుకు కోపం తోమ్ అయిపోయింది మిర్చి తోమ్ 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 మిర్చికి వాడి ఇష్టం. కోపం. ఏయ్ ఏం చేస్తుంది తలెక్కడం ఆడడం. హలో. అవి చూడు ఎంత కోపంగా ఉన్నాయి అసలుకి. ఇదేమో తలలోనే బేస్ చేసుకుంటుంది. గూడు అనుకుంటున్నావేంటి? గూడు అనుకుంటున్నావా? వెళ్ళిపో. ఓ వెళ్ళదంటే ఇంకా వెనక్కి వస్తుంది కానీ ముందుకు వెళ్ళట్లేదు. అది వెళ్ళదంటే అమ్మ వచ్చేస్తుంది వెనక్కి. ఏయ్ ఏదో కానీ కొనుక్కుంది. మేము కొంచెం భయపడ్డామండి. అంటే మ్యాంగోస్ మిర్చి ఎలా కలుస్తాయి ఏంటి అని కొంచెం. అవును. ఎందుకంటే మ్యాంగోస్ ఆర్ వెరీ పొజెసివ్ అండ్ ఇది వచ్చేసేసి 2.5 years ఉంటుంది, అది వచ్చేసి 3.5 years ఉంటుంది. సో అందుకని ఏంటి అంటే ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి, మిర్చి కొత్తగా వచ్చింది కదా బేబీ కదా అనేసి. కానీ ఎంత క్యూట్ అంటే ఇది వెళ్ళి దాన్ని అడుగుతుంది అనమాట, దాన్ని తల గీరమని చెప్పి. అప్పుడు మ్యాంగోస్ గీరుతాయి, దాని తర్వాత ఎత్తుక్కుంటూ వచ్చేస్తుంది. ఏంటో కంగారు మిర్చికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి హారికకి. ఎందుకనంటే షీ చోజ్ మీ అండ్ ఇంద్ర యాజ్ పేరెంట్స్ ఫర్ మిర్చి కదమ్ము. నేను ఎత్తి మీద భలే ఉంది అది. దిగుదాము, దానికి ఇష్టం అంతే. ఆ జుట్లో ఇలా ఆడుకుంటుంది. చాలా జుట్లోనే ఆడుకుంటూ ఉంటుంది హారిక థ్యాంక్ యూ సో మచ్ హారిక. చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము అసలు. మామూలుగానే బర్డ్స్ పేరెంట్స్ గా చూడు అది కూడా రావాలి చూడు ఇక్కడి నుంచి అక్కడికి చూడు. చూసారా మీరు? ఇది ఇట్లా ఉంటుందండి మా ఇంట్లో. ఏంటండి మాకు ఇది ఈ లోకం ఏంటి ఇదేదో మనకి ఎలా అయిపోయిందంటే ఇది ఒకటి నెత్తి మీద ఒకటి భుజం మీద ఒకటేమో ఇక్కడ. సో చాలా మంది అనుకుంటారు డాగ్స్ ని క్యాట్స్ ని పెంచడం చాలా కష్టము, బర్డ్స్ ని పెంచడం చాలా ఈజీ, ఏముంది ఒక కేజీలో వేసి పడితే అయ్యే ఉంటాయి, అంత గింజలేసి నీళ్ళు వేసేసి అని. నో అండి, అలా చేయకండి. ఎందుకనంటే వాటిని వదిలేయాలి. మేము దానికి బాల్కనీ బెడ్రూమ్ అంతా దాని సొంతం అనమాట. దానికి వాటికి నచ్చినట్టు తిరుగుతాయి, ఇంట్లో కూడా తిరుగుతాయి అనమాట. సో అందుకని ఏంటి అంటే వాటికంటూ మనం కొంచెం ప్లేస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి కదా. చాలా అసలు అంటే నాకు ఇవి ఎంత ఇష్టం అంటే నాకు అసలు ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫస్ట్ నేను ఓపెన్ చేస్తేనే ఇవి చక్కగా మళ్ళీ బయటికి నేను తీసుకొస్తేనే వస్తాయి అనమాట. చూసారా కోపం అనమాట. నేను ఎక్కడ చూడండి ఎక్కడ నేను వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతానని కోపం. నేను బయటికి తీసుకొచ్చి బాల్కనీలో వేసేంత వరకు వెయిట్ చేస్తాను అనమాట. మార్నింగ్ అంతా చక్కగా ఫుల్ ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 hour మళ్ళీ చలేసేస్తే అరిచేస్తాయి ఒక గంట తర్వాత మళ్ళీ నాకు నచ్చవు, లోపలికి వెళ్ళిపోవాలి అంతే. లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ బెడ్స్ లోకి వెళ్ళాలి, ఆడుకోవాలి, కర్టన్ వెనక్కి వెళ్ళాలి. సో బర్డ్ పేరెంట్స్ చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ ఇస్తారు, మేము కొనుక్కుంటాం, మేము కొనుక్కోవడం పెద్ద విషయం కాదు, పెంచడం పెద్ద విషయం కాదు, మనము సన్ఫ్లవర్ సీడ్స్ కొనేస్తాం లేకపోతే మిక్స్డ్ సీడ్స్ కొనేస్తాం. కానీ చాలా ప్రేమ ఇవ్వాలండి ఫస్ట్ వాటికి, చాలా ఎఫెక్షన్ అవి కోరుకుంటాయి, చాలా కోరుకుంటాయి, అటెన్షన్ కావాలి చాలా. అసలు ఆ అటెన్షన్ ఇవ్వలేకపోతే మాత్రం దయచేసి మీరు పెంచుకోవద్దు, ఏ పెట్టైనా సరే పెంచుకోవద్దు అంతే. అంతే. మ్యాంగో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాము, వీటి వేషాలన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా. ఎందుకంటే నా పిల్లల్ని ఊరికి వీడియోలు చేయడం ఇలా చేయడం కంటే కష్టం, అది ఈజీ అనిపించింది నాకు. ఎందుకంటే వాటి మూడ్స్ ని బట్టి ఉంటాయి కాబట్టి. దాని పేజ్ పేరు కూడా మ్యాంగో అండ్ మిర్చి టేల్స్ అని పెడదాం అనుకుంటున్నాను, వాటి కథలు అనమాట. సో అది పెడదామని అనుకుంటున్నా, త్వరలో స్టార్ట్ చేస్తా. ఓకేనా? మ్యాంగోస్ అండ్ మిర్చిని మీరు చూసారు. ఇది चलो 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 गो बंधन कम ऑन प्यार का बंधन है, जन्मों का संगम है, ना होता बेचारा कदम, ना होती आवारा, जो खूबसूरत कोई अपना हम सफर होता हो ఒక పక్క తింటుంది ఒక పక్క డాన్స్. ఏ దిల్ నా హోతా బేచారా కదం, నా హోతే ఆవారా, జో खूबसूरत कोई अपना हम सफर होता हो. బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట, పంజరాన రామచిలుక ఎట్టాగున్నదే.
సో ఇలాగండి మేము ఫుల్ ఇలా కేజెస్ ఓపెనే ఉంటాయి, వాటి ఇష్టం వచ్చినట్టు అవి ఉంటాయి అన్నమాట. పేరుకే కేజెస్, ఎందుకంటే వాటికి బెడ్స్ ఉంటాయి, ఆడుకోవడానికి బొమ్మలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టే తప్పిస్తే వాటిని బంధించము, ఏమీ చేయము, అలాగే ఉంటాయి. అమ్మా పదండి, టైం టు ఈట్ బువ్వా నాన్న. నాన్న చలో నాన్న, చలో నాన్న, టైం టు ఈట్ బువ్వా. చలో 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 మిర్చి, మిర్చి చలో చలో మిర్చి. చూడు టింగ్ 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 టింగ్. చూడు చూడు చూడు. అదే నీ దగ్గరికి వస్తుందా? వస్తుంది వస్తుంది వస్తుంది, ఎందుకు రాదు? మిర్చి బంగారు తల్లమ్మ. స్టెప్ అప్ నాన్న, స్టెప్ అప్, కమ్ ఆన్ స్టెప్ అప్. చలో చలో స్టెప్ అప్. ఇది అనుకుంటుంది ఈ ట్రైనింగ్ తగలయ్యా, రోజు ఊరికే పని చెప్తుంది నాకు అని అనుకుంటున్నావా నువ్వు? బువ్వ తిందాం మనం, ఓకేనా? ఏం పెడుతున్నాం ఈరోజు బువ్వ? లోపలికి వేసేంతరకు వాటికి ఆకలి అన్న విషయం తెలియదాము. ఆటల్లోనే ఉంటుంది అసలు. అదండి మా మ్యాంగో అండ్ మిర్చి కథలు అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంటాం మేము. వాటికి అసలు మనసులో ఏమీ ఉండదు, ప్రశాంతంగా ఉంటాయి లైఫ్. సో మనం కూడా వీలైతే అలాగే బతుకుతాం, మనసులో ఏమి పెట్టుకోకుండా ప్రశాంతంగా, ఎటువంటి సీరియస్లీ గాసిపుల్ చేసుకోకుండా ఎగ్జాక్ట్లీ హ్యాపీగా బతకండి ప్లీజ్. సో ఒకరిని కమెంట్ చేస్తూ లేదా ఒకరి మీద గాసిప్స్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా అవి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో మన లైఫ్ కూడా అంత ప్రశాంతంగా చేసుకుందాం. వాటితో పాటు మనం కూడా హ్యాపీగా ఉందాం. మీ ఇంట్లో ఎవరెవరైతే పెట్స్ ఉంటాయో చక్కగా చూసుకోండి, హెల్దీగా చూసుకోండి, మంచి కేర్ తీసుకోండి. ఓకే, మీకు దానంత ప్రశాంతత ఎక్కడ దొరకదండి ప్రపంచంలో. ఎలా కంటిన్యూస్ గా ఫిష్, మనం ఫిష్ ట్యాంక్ లో ఫిషెస్ చూసినా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మెడిటేషన్ అనమాట, అదొక రకమైన మెడిటేషన్. అసలు మీరు చూసారు కదా, నేను దేవుడి సాంగ్స్ పెడితే అవి ఎలా ఊగుతాయో చాలా ఎంజాయ్ చేస్తాయి. ఈవినింగ్ అయితే కంపల్సరీగా దేవుడి సాంగ్స్ పెట్టాలి. దేవుడి సాంగ్సే కాదు, మళ్ళీ ఏఆర్ రెహమాన్ సాంగ్స్, ఇళయరాజా గారి సాంగ్స్, అందరు సాంగ్స్ వాటికి అలవాటు అయిపోయి మా ప్లేలిస్ట్ అంతా దాని ప్లేలిస్ట్ అయిపోయింది ఇప్పుడు. సో అలాగా మిర్చి మ్యాంగో టేల్స్ కూడా మీరు చూద్దురు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. సో దట్ అప్పుడు కూడా అప్డేట్స్ వస్తాయి మీకు. కుదిరినప్పుడల్లా వైటీ షార్ట్స్ లో కూడా పెడతాం, ఓకేనా? చాలు. సో మచ్ అమ్ము. ఎందుకు నాన్న? మిర్చి ఇచ్చినందుకు. చలో అండి, బాయ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాము. సూపర్ వ్లాగ్ రాబోతుంది సండే, అప్పుడు కలుద్దాం, ఓకేనా? టాటా బాయ్ బాయ్. లాట్స్ ఆఫ్ లవ్. గాడ్ బ్లెస్ యు గైస్. బీ సేఫ్. టేక్ కేర్.